ఈరోజు వీడియో ఏంటంటే అది మన సిరీస్ నుంచి కాదండి, అది జస్ట్ ఒక నార్మల్ ఫన్ కోసం ఒక పార్ట్ చేస్తున్నాము అంతే. అదేంటంటే ఇప్పుడు మనకు అందరి పిల్లలకి ఇప్పుడు సెలవులు అయిపోయినాయి కదా, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోయి అందరికీ ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా. అందుకే ఆ కంటెంట్ని తీసుకొని మేము ఈ వీడియో చేస్తున్నాం. ఇదేమి సీరియస్ కాదండో, ఇది జస్ట్ ఒక పార్ట్, ఒక ఫన్ కోసం అంతే. ఏంటో కాదండి, దాని పేరు మల్లా లొల్లి షురు. ఈ మల్లా లొల్లి షురు అనే వీడియోని మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. ప్లీజ్ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ఈ వీడియో. ప్లీజ్ ఇట్లా మరింత సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంతకన్నా ఇంకా మంచి మంచి ఎంటర్టైన్మెంట్ మీకు తీసుకొని వస్తాం. సరే ఇంకా వీడియోలకు పోదాం పదండి. అబ్బా పొద్దున అయిపోయినట్టుంది, పిల్లలకి బడి కూడా షురు అయినాయి కదా. ముగ్గురు నిద్రపోతురు, మా అత్తమ్మ ఇద్దరు పిల్లలు ఒకేలాగా బాగా నిద్రపోతురు. ఇప్పుడు వీళ్ళని లేపాలంటే మనం సప్పట్లే, కానీ తప్పదు కదా, ఇంకా పిల్లలు అన్నాక బడికి వెళ్ళాల్సిందే. నన్ను పండు బుడ్డు ఇద్దరు లెగండి, స్కూల్ స్టార్ట్ అయినాయి, ఇంకా లెగండి, స్కూల్కి వెళ్ళే టైం అయింది, పొద్దునైంది, లెగండి. నోరు మూసుకుంటుందా? అమ్మా పిలుస్తుంది, ఫ్రెండ్స్గా పడుకో, అంటే బయట పంపిస్తుంది మన ఇద్దరిని. నీ పడుకునే ఉన్నా గుడ్డు, నోరు మూసుకొని ఉండు నువ్వే, అంటే అమ్మకి తెలిసిపోతే మనం లేచే ఉన్నామని. లెగండ్రా, నాకు తెలుసు మీ ఇద్దరు లేచి ఉండాలి, లెగండి. అత్తయ్య గారు మీకు లెగండి, మేము టీ ఇస్తాను మీకు. అమ్మా ఈరోజు బడిలో ఏం జరగదమ్మా, మొదటి రోజు కదా, ఈరోజు ఏం జరగదు, మేము ఇద్దరం రేపటి నుంచి పోతామమ్మా. అవునమ్మా, ఈరోజు ఏం జరగవమ్మా, రేపటి నుంచి జరుగుతాయమ్మా. ప్లీజ్ మేము ఈరోజు పోమమ్మా. మేమే పిల్లలంతా అడుగుతారు కదేనే, ఈరోజు ఏం పోతారులే, రేపటి నుంచి పోనిద్దాం అని, ఈరోజు ఉండని ఇంట్లోనే. అయ్యో అత్తమ్మ, అదేంటత్తమ్మ మీరు కూడా అలా అంటారు, బడికి వెళ్ళకపోతే ఒక రోజు అంతా మిస్ అయిపోతారు. అయినా పర్లేదు, ఈరోజు ఏం జరగకపోయినా పర్లేదు, ఆడుకునైనా రండి, కూర్చొనైనా రండి, ఎట్లయినా రండి, నా వెళ్ళు. మీరైతే ఈరోజు బడికి పోవాల్సిన లేదండి. అమ్మ ఈరోజు ఏం జరగవమ్మా, నేను చెప్పినా ఏం జరగకపోయినా మీరు ఏదో ఒకటి చేసుకోండి, నా వెళ్ళు, మీరు ఆడుకోండి, లేదండి, పండండి, నా వెళ్ళు. మీరు మాత్రము ఈరోజు బడికి పోవాల్సిందే, లేదండి. అవును గుడ్డు, నువ్వు హాలిడే హోంవర్క్ చేసుకున్నావా? మొన్న అయితే పండు చేసుకుండు, నువ్వు చేసుకున్నావా? చేసుకోలేదా? ఇన్నాళ్ళు ఏం చేస్తున్నావు? ఇన్నాళ్ళు గడదలు కాస్తారు ఇద్దరు కలిసి, కనీసం ఆ పండు అయినా కొంచెమైనా చేసుకుండు, నువ్వేం చేసుకోకుండా ఇట్లానే ఉంటావా? సర్లే, నువ్వు ఆ బుక్స్ పట్టుకొస్తా, ఇప్పుడు కూర్చొని జల్దీ రాయి. ఇంకో నానమ్మ కూడా హెల్ప్ చేస్తాను నీకు కావాలంటే, నీకు రాని వాటిలో నానమ్మ ఇంకా పండు హెల్ప్ చేస్తారు. జల్దీ రాయి, ఇప్పుడు మాత్రం నువ్వు స్కూల్కి వెళ్ళాల్సిందే. అమ్మా నేను కూడా రాసుకోలే అమ్మా. నేను చేసుకున్నా అది ఇది అని అన్నావు మొన్న అడిగినప్పుడు, చేసుకోకుండా ఏం చేస్తున్నారు ఇద్దరు కలిసి? లేకండి రాయండి, ఇప్పుడు నేను బుక్స్ తెస్తాను, ఆయనమ్మ కూడా హెల్ప్ చేసేది, రాయండి. ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడే చేయాల్సిందే మీరు. నేనైతే ఇప్పుడు అంత వంట చేసేస్తా, ఇప్పుడు చేయండి, ఇంకా నాకు తెల్లు. అయిందా హోంవర్క్ లేనే ఇద్దరివి? ఒక్కరోజు బడికి వస్తే ప్లీజ్. అదేం కుదరదు, మీరు పోవాల్సిందే. సరేలే, కానీ కూర ఏం చేసినవే, కనీసం అదైనా మంచిగా తింటా నేను బయటలో. గోంగూర పప్పు చేసినారా? అరే ఎప్పుడు ఆ గోంగూర పప్పు ఎందుకు వేస్తావే, కొంచెం వేరుగా ఏమైనా చేయొచ్చు కదే. నీకు అది పెట్టడమే ఎక్కువ అంటే మళ్ళీ గోంగూర పప్పు ఎందుకు చేసినావు అంటావు? ఏంటంటే ఇంకా వీళ్ళిద్దరు రెడీ కూడా అవ్వలేదా? ఇంకా రాలేదురా చిన్ని, వాళ్ళు ఇంకా రెడీ కూడా అవ్వలేదు అసలు. నువ్వు అయిపోయినావా? అన్నీ అయిపోయినాయి నీ హోంవర్క్స్ అన్నీ? ఆంటీ అన్నీ అయిపోయినాయి ఆంటీ. నాకు ఈ సమ్మర్ హాలిడేస్ అంతా బోర్ కొట్టేసింది, ఎప్పుడెప్పుడు స్కూల్కి పోదామా అని ఉన్నది. ఫైనల్లీ ఈరోజు వచ్చేసింది, బాగా స్కూల్కి వెళ్ళిపోతా ఆంటీ. మీ ఇద్దరు చూసి నేర్చుకోండి ఆ చిన్ని నుంచి,
తను ఎప్పుడు అన్నీ అయిపించుకొని ఉంటుంది. మంచిగా తను ఇంకా బోర్ కొడుతుంది అన్న స్కూల్కి వెళ్ళకపోతే. మీ ఇద్దరు ఉన్నారు, సందు దొరికితే స్కూల్కి వద్దు అంటారు. అబ్బా ఇదెందుకు వచ్చింది పొట్టి ముఖంది? దీనివల్ల ఎప్పుడు నేను నా తమ్ముడు తిట్టించుకుంటూనే ఉంటాము. అయినా సరే దీనికి ఏముండదు, ఎప్పుడు పొట్టి ముఖంది. అమ్మ అమ్మ ఈరోజు ఒక్కరు బడికి వద్దే. మీరు పోతున్నారు, చిన్ని చూసి ఇప్పుడే చెప్పిన కదా నేర్చుకోండి అని. తనకి ఇంకా బోర్ కొడుతుందంట స్కూల్కి వెళ్ళకపోతే. మీ ఇద్దరు ఉన్నారు, సందు దొరికితే పోనే పోము అని విసిగిస్తారు. తనని చూసి నేర్చుకోండి ఎప్పటికైనా మీరు. ఎక్కడ పరుపుతున్నావురా? గుడ్డు ఎక్కడ పరుపుతావు? అమ్మో వీడు స్కూల్ బంక్ కొడదామని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అమ్మో నేను కూడా వెళ్తా వాడి వెనకాలనే. అత్తమ్మ మీరు కూడా రండి నాతో, లేదంటే వాడు పారిపోయినా పారిపోవచ్చు. జల్దీ రండి. అమ్మ చిన్ని నువ్వు పండు ఇక్కడే ఉండండి జాగ్రత్తగా. నేను అత్తమ్మ వెళ్తున్నాము, సరేనా? సరే ఆంటీ. అబ్బా అన్నయ్య చేసిందే బాగుంది కదా, మంచిగా ఊరికి వెళ్ళిపోతుండు. అమ్మ వాడి వెనకాల ఉరుక్కుంటూ వెళ్ళేటప్పుడు నేను ఇక్కడ నుంచి తప్పించుకుంటా. కానీ ఈ చిన్ని ఉంది, ఈ చిన్నిని ఏదో ఒకటి మాట్లాడుతూ నా సడన్గా వెళ్ళిపోతా. ఆగరా ఆగు. నేను నన్ను ఎంత కష్టపడి ఉరుక్కుంటూ వస్తున్నాం, ఆగరా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అయ్యో అమ్మా అయ్యా అయ్యా. నువ్వు ఉరుకుడేందో ఏమో గానీ రే గుడ్డు, నాకు నడుములు పీకుతున్నాయిరా, కాళ్ళు చేతులు పీకుతున్నాయా. ఆగరా తండ్రి. అమ్మా నేను వెళ్ళిపోతానే ఉరుకుతా. రే ఆగరా ఆగు. రే గుడ్డు ఆగు, మనం బయట ఉన్నాము, మన ఇంట్లో లేము, రా ఆగు. నేను ఉరుకుతా. రే ఆగరా ప్లీజ్ రా, దండం పెడతారా, నీ కాళ్ళు ముక్కుతారా, నీ వాంచన్ రా ప్లీజ్ రా ఆగరా. షబ్బా కేండిలు ఇట్లా ఉరుకుతురు. ఏమే రంగా ఏమైందే ఇట్లా ఉరుకుతురు మీ ముగ్గురు? ఏమే పిల్ల స్వాతి ఏందట్లా ఉరుకుతున్నావు? ఏమైంది? రే గుడ్డుగా నువ్వేంది ఇట్లా ఉరుకుతున్నావు? అదేం లేదు లచ్చవ్వ, ఈడు బడిపోనని ఇట్లానే ఉరుకుతుండు. నువ్వు ముందు నుంచైనా పట్టుకో లచ్చవ్వ. ఏమే పట్టుకోవే లచ్చి పట్టుకో. అమ్మా నా నడుములు వస్తున్నాయే, పట్టుకోయే వాణ్ణి. ఏంది వినబడట్లా, ఏంది చెప్తున్నారు? ఏమే చౌటుదానా? షో వాణ్ణి పట్టుకో ఆ గుడ్డుగాని పట్టుకోయే. ఏందిలో అసలు ఏం చెప్తారో కూడా అర్థం కావట్లే. అంత తల ఊపుతా, నాకెందుకు ఏం అర్థం కావట్లేదు చెప్పేది. అంతే ఏంది అంటావు? వాడిని పట్టుకో అంటే అనకుండా పట్టుకోయాన్ని. అంతే ఓకే. సరే మంచిదే బాగున్నా నేను. అవ్వా షో లచ్చవ్వా ఇన్ని పట్టుకో, మంచిగా ఉండడమేమో కానీ ముందు ఇన్ని పట్టుకో. ఏంది పిల్ల స్వాతి, నాకు తెల్ల జుట్టు ఉందా? అరే మీ అత్తమ్మ కూడా తెల్ల జుట్టు వస్తుంది కదే, మరి నాకే అంటావు తెల్ల జుట్టు? నాకేడుందంత తెల్ల జుట్టు? ఆ ముసలిదాన్ని అవుతాయి తెల్ల జుట్టు కాక, నల్లగా మీలాగుంటుంది ఆ జుట్టు. ఏమైనా లచ్చవ్వ గారు, మేమనే దాని గురించి కాదండోయ్, మీ తెల్ల జుట్టు భాగవతం గురించి కాదు మేము అడిగినది. ఆడ గుడ్డు ఇప్పుడే పోయిండు, వాడిని పట్టుకోమనంటే మీరు ఏదేదో మాట్లాడతారు. సరే కానీ మీరు కూడా మా తోడుకి రండి, కుదిరితే మీరైనా పట్టుకుంటారేమో. జల్దీ రండి మా తోడికి. సరే వస్తున్నా పదండి. నీ ముందు నుంచి బూచోడు వస్తుండు. బూచోడు నువ్వు ఆగకపోతే మళ్ళీ బూచోడికి పట్టిస్తా ఏమనుకుంటున్నావు గుడ్డు? అమ్మో బూచోడు వస్తుందంట. అమ్మో నేను మళ్ళా బూచోడికి దొరికితే అస్సలు ఇంకా రాను. నేను అమ్మ దగ్గరికి వెళ్తా. రా మళ్ళీ బూచోడి నెత్తుకెళ్ళిపోతాడు కదా. అమ్మ నన్ను బూచోడు ఎత్తుకెళ్ళిపోతాడు. బూచోడికి పట్టి అక్కమ్మ. నేను బూచోడికి ఏం పట్టేయలేరా, మీ టీచర్కి పట్టిస్తాపా. పారా సో ఇంతసేపటి నుంచి మా తలకాయ తిన్నావు. రాగరా అన్నా సరే, ఆ లచ్చవ్వ కూడా వస్తున్నా సరే నీకు సిగ్గు శరం లేదురా. ఇంతవరకు ఉరికిచ్చినావు. పారా ఇంకా ఉంటుంది నీకు మీ టీచర్తో. పదరా పా. ఓ టీచర్ అమ్మా ఇట్లరా అమ్మ తల్లి.
షబ్బా ఏంది మేడం పిలిచారు? మేడం ఇదిగోండి మా ఇద్దరు పిల్లలు. ఆ బుక్స్ ఈరోజు అవసరం లేదన్నారు కదా, ఒక 2-3 వారాల తర్వాత తీసుకుని రమ్మన్నారు ఆ బుక్కులు. అప్పుడు వరకు ఏదో ఒకటి మేమే చెప్తామన్నారు కదా. ఇదిగోండి మా ఇద్దరు పిల్లలు వచ్చేసారు, తీసుకోకండి అమ్మా. సో వీళ్ళని మాత్రం అస్సలు బయటకు పంపించకండి. సుస్సు వస్తుందని చెప్పినా సరే పంపించకండి. సరే మేడం సరే. అమ్మా నేను బయటికి పోనీ, పోకపోయి ఇంకో బిడ్డ కోసి కారం పెడతా ఏమనుకుంటున్నావు? నోరు మూసుకొని పో. చూసారు దోస్తులు, ఈ పిల్లల పరిస్థితి కూడా ఇంతేనా? ఇంత ఏంటలే, ఎవరికి ఇష్టం ఉండదు మొదటి రోజు బడికి వెళ్ళాలంటే. కానీ తప్పదు కదా, వాళ్ళ భవిష్యత్తు కోసమే కదండి ఈ బడులు అని మనం తిప్పుతున్నది. అంటే మనకేమన్నా ఇష్టమా వాళ్ళకి ఏడ్చుకుంటూ పోతే? సరే, ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.